వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆలయంలో మంత్రి పూజలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సాయంత్రం ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలయానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందన్నారు. ఈ పదవి ద్వారా పేదల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని పేర్కొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. ओम श्री गोदादेवी नमः गरुडाय नमः श्रीमते विक्षसेनाय नमः श्रीमत्सराघोषाय नमः श्रीमते रामानुजाय नमः कुबेराय वैष्णवनाय महाराजाय नमः। సార్ ఈవో గారు కొంచెం బయటికి రండి సార్ కొంచెం బయటికి రండి సార్, రమణ దగ్గరికి రండి. ఒక్క నిమిషం. ఏంటిది అన్న క్లో ఇద్దరు తీసుకున్నా. రైట్, ఇది తీసుకో, ఇది అన్న అన్న ఒక్క నిమిషం ఆగన్నా, అది ఇంపార్టెంట్ కదా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏంటిది ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల 100% అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా, భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.
ఏ ప్రభుత్వం కూడా గెలిచిన 15 నెలల లోపట బలహీన వర్గాలకు సంబంధించిన 52%, ఏదైతే 42% బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగరేషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో పట్ట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది. మోడీ గారి నేతృత్వం లోపల ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల లోపల, కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ. 30 సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మా మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్కి ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆకులపాత కాంగ్రెస్ పార్టీ మా 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ, మా బలహీన వర్గాలకు చట్టము, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 15 నెలల లోపటినే సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు మాఫీ చేయడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఎవరు కూడా ఊహించని విధంగా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. మనం పోయి చూద్దాంపా, ఎక్కడ కూడా అమలు చేయలే. 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యమేలు రాచరిక పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అప్పులు చేసి నెలకు వడ్డీ కట్టే, అంటే ఆ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళు చేసిన కమిషన్ల కక్కుర్తులకు విచ్చలవిడిగా ఆర్థిక సంక్షోభం సృష్టించేందుకు ఈరోజు వడ్డీ చెల్లించే దుస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గం, గౌరవ శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో పట ఇక మిగిలిన 2 గ్యారంటీ పథకాలు, ఒకటేమో మహాలక్ష్మి సంబంధించిన పథకం, ఒకటి కొత్త పెన్షన్. దయచేసి తెలంగాణ ప్రజానికాన్ని చేతులు జోడించి ఒక రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయిళ్ళు, ఒకటి తర్వాత ఒకటి 15 నెలల లోపల ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాము. ఇంకా 2 సంక్షేమ పథకాలు కూడా ఆ నరసింహస్వామి లక్ష్మణస్వామి ఆశీస్సులతోని, ఆ దేవుడు అమ్మవార్ల ఆశీస్సులతోని తప్పకుండా అమలు చేసే విధంగా మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి మా ధర్మపురి దైవక్షేత్రం లోపల మా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ శాసనసభ్యుడు అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇక శాసనసభ్యుడు అవుతా. ఇలా మంత్రినైనంటే ఆ స్వామివారి అనుమతి ఉంటేనే మంత్రినైనాను కాబట్టి ప్రమాణ స్వీకారం చేసినాక స్వామివారి పాదాలకు నేను దండం పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంత శక్తి నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినీయంగా నేను రిక్వెస్ట్